యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ ఆశీర్వాదం చూస్తున్న వారికి హృదయపూర్వక వందన తెలియజేస్తున్నాను. ప్రతిరోజు మానక మీరు ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. ప్రతిరోజు ఆశీర్వాదం మనకు కావాలి. ఆశీర్వాదం మనలో నిత్యం ఉంటే మనం ఎక్కడికి పోయిన విజయాన్ని పొందుకుంటాం. ఆశీర్వాదం రావాలి అంటే నువ్వు లేవగానే లేచి మోకరించి దేవుని స్తుతించాలి. నువ్వు కళ్ళు తెరవక ముందు అలా లేచి మోకాలు వేసి దేవుని స్తుతించి దేవుని గణపరిచి ఆరాధించి అప్పుడు నువ్వు దేవుని యొక్క పరిశుద్ధాత్మ వాగ్దానాన్ని విని ఆశీర్వాదం పొందుకున్నట్లయితే ఖచ్చితంగా ప్రతిరోజు నీ కుటుంబంలో నీ పిల్లలు ఆశీర్వాదం అలా నిలిచిపోతూ ఉంటుంది. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము మత్తయి సువార్త 25వ అధ్యాయము 21వ వచనము. బలా నమ్మకమైన దాసుడా, నీవు ఈ కొంచెంలోనే నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానిని సంతోషములలో పాలు పొందుదువనెను. బలా నమ్మకమైన దాసుడా, ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటివి. చూడండి, బలా నమ్మకమైన దాసుడా దాసురాల అనే ఒక బిరుదు మనం పొందుకోవాలి అంటే మనం ఏం చెయ్యాలి, ఏం చేస్తే దేవుడు మనకి బిరుదు ఇస్తాడు అంటే దేవుడు ఒక మాట చెప్తూ ఉన్నాడు. మన జీవితంలో దేవుడు ఒక స్వస్థత విడుదల ఇచ్చినప్పుడు ఆయన పనివానిగా మనం బ్రతకాలి. ఒక చనిపోవలసిన మన స్థితి నుండి దేవుడు మనం సజీవ సాక్షిగా నిలబెట్టాడంటే అని పని చేయుటకు మనం నిలిచి ఉండాలి. అనేకులు రక్షించబడాలి. దేవుడు ఎప్పుడు సంతోషపడతాడో చెప్పమంటారా? దేవుడు బహు ఆనందపడే సమయం ఎప్పుడు అంటే ఒక వ్యక్తి ఒక ఆత్మను సంపాదించినప్పుడు, ఒక నశించిపోతున్న ఆత్మను రక్షిస్తే ఆ రక్షించిన వ్యక్తిని బట్టి దేవుడు పరలోకంలో ఆనందభరితుడవుతాడంట. చూడండి, మనం ఇన్ని సంవత్సరాలు దేవుడు ఎన్నో మేలులు పొందుకొని సంతోషపడుతున్నాం. ఒక్కరోజు దేవుని సంతోషపరుస్తున్నామా? మన ప్రవక్తను బట్టి సంతోషపరచం, మన క్రియలను బట్టి సంతోషపరచం, మనం ఉండే విధానాన్ని బట్టి సంతోషపరచం. మనం చేసేది ఏంటంటే ఎప్పుడూ ఏడిపించడం, మళ్ళీ మనకు అవసరమైనప్పుడు ప్రభువా అని అడిగి దేవుడిస్తే పొందుకోవడం. ఇది మన జీవితం. కానీ ఆ జీవితాన్ని బట్టి దేవుడు సంతోషపడడు. కానీ దేవుడంట ఆయన ప్రతి బిడ్డను చూస్తాడు. కానీ ఎక్కువగా ఎవరిని చూస్తాడు? ఆయన ఎవరిని ప్రేమిస్తాడు? ఆయన పనివానిగా ఆయనకి ఇష్టమైన పని ఎవరు చేస్తారో వారి మీదనే కనుగొంటవి. అబ్రహాంని ఎందుకు అంత ప్రేమించాడు? హానోకుని ఎందుకు ప్రేమించాడు? ఏలియాని ఎందుకు ప్రేమించాడు? అసలు ఏలియా గారిని అలా ఆత్మతో శరీరంతో తీసుకెళ్ళిపోయాడు. అసలు ఎంత అద్భుతం! హానోకుని అలా శరీరం ఎంత ఇష్టపడితే అంటే దేవుడి మాట ఎంత విని ఉండాలి, దేవుని ఎంత ప్రేమించి ఉండాలి, దేవుడు ఇచ్చిన బాధ్యతను ఎంతగా నమ్మకంగా చేయాలి. దేవుడు ఒక బాధ్యతను ప్రతి ఒక్కరికి ఇస్తున్నాడు. దేవునిలో రక్షణలోకి వచ్చిన ప్రతి క్రైస్తవుడు దేవుడు ఒక బాధ్యతను ఇస్తున్నాడు. నీ ద్వారా కొద్ది మంది అయినా రక్షణలోనికి రావాలి. ఆ రక్షణలోనికి నువ్వు నడిపించినప్పుడు బలా నమ్మకమైన దాసురాలా అనే ఒక బిరుదును పొందుకొని దేవుడు నిన్ను బట్టి సంతోషపడతాడు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి క్రైస్తవుడు చేయవలసినది చివరి దినాల్లో నీవు చేపలు పట్టే వల వేసే వీధిలో కాదు, కానీ మనుషులు పట్టే జాలరుగా కావాలి. పేతురుని ఏమంటాడు? నీవు ఇప్పటివరకు చేపలు పట్టావు, ఇక చేపలు ఈ వల విడిచిపెట్టేసి నన్ను వెంబడించి నిన్ను మనుషులు పట్టే జాలరుగా చేస్తానన్నాడు. మనందరినీ కూడా దేవుడు మనుషులు పట్టే జాలరుగా చేశాడు. చాలామంది జాలరుగా అంటే ఏంటి? అమ్మగారు మేము సేవ చేయాలా, సేవకుడిగా వెళ్ళాలా అని కొద్దిమంది తెలియక అలా వెళ్తారు. సేవకుడిగా కాదు, సేవకుడిగా నువ్వు ఉండాలి అంటే దేవుడి పిలుపుతో నువ్వు రావాలి. కానీ దేవుడు ఇచ్చే పని, అందరికి ఇచ్చే పని ఏంటంటే అందరూ ఆత్మలని నడిపించాలి. నీ విశ్వాసంతో అనేకులు కూడా ఆ విశ్వాసంలోనికి నడిపించి దేవుని రక్షణలోనికి నడిపించుట, ఆ గొప్ప పని మనం చేసినట్లయితే దేవుడు బాగా సంతోషపడతాడు. ఈ రోజు నుండి మీరైతే నేను చేస్తానని నమ్ముతున్నాను. మీ ద్వారా అనేకులు దేవుని మందిరానికి నడిపించబడతారు అనేది నేను నమ్ముతున్నాను. ఎందుకంటే దేవుడిచ్చిన ఈ పనిలో మనం ఎవరమైతే ఉంటామో
నమ్మకమైన దాసుడా, నిన్ను నువ్వు నమ్మకముగా దేవుని పని చేయట ఆయన దాసుడా అని పిలుస్తూ ఆయన ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమను పొందుకునే వారికి మనం నిలిచి ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. పరిశుద్ధాత్మ ఆశీర్వాదం చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. వారికి ఉంటున్న ప్రతి సమస్యల నుండి విడిపించండి ప్రభు. ఈ సమయంలో ఏమడుగుతున్నారు ప్రభు? అడుగుతున్న ప్రతిదీ పొందుకొనుటకు నీ కృప సహాయము దయచేయమని యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.